నైవేద్యము నీకే అర్పించి చెప్పాలంత కలిసి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించ పాడాలందరూ నీవు స్తోత్రం. ఆయన మన పక్షముగా ఉండి మనల్ని దీవించే దేవుడు. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పాడాలందరూ అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారిపై ఉన్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. మరొకసారి పాడాలి. సారిపై ఉన్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, అందరూ పాడాలి. నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే, ప్రతి క్షణమునా కలిసున్నావులే, ప్రతి అడుగునా ఉన్నావులే, ప్రతి క్షణమునా కలిసున్నావులే, ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. పాడాలందరూ ఆమేన్. నీవేగా యేసయ్యా నా కాపరి, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను అలా పాడుతుండగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క అభిషేకము, దేవుడు తన ఆత్మతో మనం లేపబోతున్నాడు. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును. చెప్తాం యేసయ్యా నీ కొరకు నేను జీవిస్తాను ప్రభు, లోకములు అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభు అని దేవుని మైపరచాలి. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆత్మ నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీ పెంచి కీర్తింతు. అందరూ చేతులు పైకెత్తి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే, నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ. అందరూ చెప్పాలి ఆశ్రయమైన నా యేసయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
కృప కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అతి పరిశుద్ధమైన స్థలములో నివసించువాడా, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని నిత్యము కోట్లాది దూతలతో కొనియాడబడుతున్న దేవానికి స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకే మహిమ చెల్లిస్తూ నిన్నే ఘనపరుస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరూ కూర్చుందాం. ఒకసారి గట్టిగా అందరూ సంతోషంగా చెప్తాం హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా చెప్తాం గట్టిగా అందరూ హల్లెలూయా. మంచిదండి. మరి కూడి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీ ప్రార్థనలు బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నాం. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మరి సమయం చాలా అవుతుంది కనుక మరి దైవ సేవకులు మనం ఆహ్వానించాం. మరి దినాన్ని వర్తమానం అందించడానికి, మన సంఘాన్ని బలపరచడానికి, మన కొరకు ప్రార్థించడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులు మరి రెవరెండ్ తిమోతి అయ్య గారు. మరి వారు మస్కట్ ప్రాంతంలో, అలాగే ఒమాన్ అనే ప్రాంతంలో కూడా, ఆయా ప్రాంతాల్లో దూరదేశంలో గల్ఫ్ కంట్రీలో మరి దేవుని పరిచయం చేస్తూ ఉంటారు. మరి వారు మన మధ్యకి రావడం బట్టి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపడతామా. మరి దైవ సేవకులు చాలా దూర ప్రాంతం నుండి వచ్చారు. ఎందుకంటే ఇక్కడెక్కడ కాదు, మరి చాలా దూర ప్రాంతం. మరి ఫ్లైట్ ఎక్కి విమానాలు ప్రయాణాలు చేసి మన మధ్యకి వచ్చి ఉన్నారు. కాబట్టి దైవ సేవకులు మన మధ్యకి రావడం మనకి ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. మరి మన సంఘాన్ని బలపరుస్తారు. కొన్ని మాటలు వారి అనుభవంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని అలాగే మన కొరకు తెలియజేసి మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మా బావగారు చెప్పారు, మంచి సేవకులు సంఘాన్ని బలపరుస్తారు, అలాగే ప్రార్థనా పరులని కూడా చెప్పారు. మరి వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయాన్ని మరి వృధా చేయకుండా దైవ సేవకులకు అప్పగిస్తుండగా ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపడదాం. దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుడిచ్చిన అవకాశం బట్టి మరి దైవ సేవకులు బెదర్ రారాజు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు అయ్యా. మరి ఎంత అవకాశం ఇచ్చినందుకు ప్రేమతోనూ మరి మమ్మల్ని ప్రేమించి మన సంఘాన్ని రావాలి, ప్రార్థించాలి, బలపరచాలి. మరి అనేక బిడ్డలు కూడా మరి ఎన్నో సంఘాలు కూడా వెళ్ళాం, ప్రార్థించాం. బిడ్డలు ఎలాగుండాలి, సంఘం ఎలాగుండాలి, పెద్దలు ఎలాగుండాలి, భార్య భర్తలు ఎలాగుండాలి, దైవజనం ఎలాగుండాలి, ఎలా నడిపించాలి, ఎలాగ నడుచుకోవాలి. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కారణం చాలా విషయాలు చెప్పాలి మీకు. కానీ మీరు జాగ్రత్తగా దేవుని మాటలు, లోతైన మాట ఇక్కడ రావాలి. దేవుడికి స్తోత్రం. మనం దేవుని నమ్ముకున్న విశ్వాసులం, దేవుని నమ్ముకున్న ప్రేమించే బిడ్డలం, దేవుని నమ్ముకున్న ప్రతి అడుగు ప్రతి మాట దేవునికి లెక్క చెప్పాలి. ఆయన తీసుకుంటారు. అది ఇచ్చినట్లుగా ఉంటేనే మన హృదయంలో దేవుణ్ణి ప్రేమించినట్లుగా, దేవుణ్ణి విశ్వాసించినట్లుగా మరి మీరు ఉండాలని ఈ వాక్యంలో రాయబడింది. ప్రియమిట్లరా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని. మరి కూడి వచ్చిన బిడ్డలు, విశ్వాసులు, పాటలు పాడేవాళ్ళు, పెద్దలు, మరి అనేక బిడ్డలు వచ్చారు. పేరును కూడా మీకు, మీ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి. మరి మీ కొరకు ప్రార్థించాలి, మీ కొరకు పట్టుదలతో మీరందరూ కూడా విశ్వాసం పెంచాలి. అది దేవుడి నీతిని, రాజ్యమును మొదటగా నెతకాలని ఆశ. మనము కూడా దేవుడి పట్టుకునే విశ్వాసులు, ఆయన బిడ్డలం. మనం ఎప్పుడు కృషి ఉంటేనే పట్టుదల ఉంటుంది. కృషి లేనిది మీలో పట్టుదల ఉండదు. కష్టపడితేనే దాని విలువేంటో. కష్టం లేని ఏం చేస్తారు,
తెలియదు. కష్టపడినోడే దేవుడు మనం ఎంత అవగాహించాడు కదా, ఎంత శక్తినిచ్చాడు కదా, ఎంత బలం ఇచ్చాడు కదా, ఎంత నాకు ఆయన మహిమ పొందుకోవాలని దేవుని ఎక్కువగా విశ్వాసం ప్రార్థన చేసి ఏం చేస్తారండి, ఆయన దేవునికి ఏర్పాటు చేసుకుంటాడట. చిన్న ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మరి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఈ సంఘానికి వచ్చాం. బలపరచండి, సిద్ధపరచండి, దీవించండి. పెద్దలు, దైవజ్ఞానులు, రారాజు గారిని ఈ సంఘాన్ని బలపరచండి. ప్రతి మాట, ప్రతి ఆలోచన అయా నీ స్వరము నీలో నిమెట్లుగా పునాది వేయక మునిపే స్థాపించబడిన క్రీస్తు సంఘం ఇక్కడ ప్రభు ప్రతి మాటలను మాట్లాడండి. మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. ప్రతి మాట ఏర్పాటు చేసుకొని వీళ్ళందరికీ వినిపించే లక్షణం ఎలా నేర్చుకోవాలో, ఎలా నడవాలో, ఎలా గ్రహించాలో వీళ్ళందరికీ ప్రభా సహాయం దయచండి. అయా మాతోనే అందరితోనే మాట్లాడి ఈ వాక్యముతో ప్రతి మాట లోతైన మాట మన హృదయములు కాక ప్రభు వీళ్ళందరూ నేర్పించేట్లుగా ధరింపు చేయమని యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, మనము దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆయన అవసరమని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రథమ ఫలముగా చాలా విషయాలు చెప్పాలి మీకు. దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్న విషయములను చాలా చక్కగా అనుదినమును మనకు ప్రార్థన కావాలి, అనుదినములను ఫలము కావాలి, అనుదినమును దేవునిచ్చే శ్వాసముతో కావాలి. మన దేవుణ్ణి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే అనే మాటకి మీకు ఇక్కడ చెప్పాలో ఆశపడుతున్నాను. ప్రియమిత్రులారా, ఈ విషయము మీరందరూ తెలుసుకొని బైబిల్ తెరవండి. బైబిల్లోనూ మాట ఉంది. 2 దినస్త్రీయులు 2 దినస్త్రీయులు 2:13 చదవండమ్మా. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పరచుకొనెను. దేవుడి స్తోత్రం. ఆది నుండి ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధన వెళ్తే ప్రతి ఒక్కరికి ఆత్మ, దేవుడి ఆత్మ సమాధానపరుచుకోవాలి. దేవుని ఆత్మ మన ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆత్మ ఉంటేనే నువ్వు అడిగిని వెళ్తావు. ఆత్మ లేనిది మనం ఎలా నడుస్తావు? నీ శరీరమే మరి నిన్ను మోస్తుంది. ఆత్మల శరీరము మరి శరీరం లేకని ఆత్మ ఎలా నడుతుందండి? నడలం. మన దేవునికి పక్షముగా ఉండి ప్రభువు ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? ఎలా నడిపిస్తున్నాడు? ఇకున్న ప్రతి పాపముల వల్ల పాత రోత జీవితాన్ని పక్కన పెట్టి నూతన వ్యక్తిగా, నూతన జీవితం, నూతన ఆత్మ సృష్టికర్త దేవుడని తెలుసుకొని ప్రతి మాట ఆత్మలను మనం ప్రశ్నించుకోవాలి. ఈ ఆత్మ మనం మోస్తుంది కదా, ఈ ఆత్మ నన్ను ప్రేమించాడు కదా, ఈ ఆత్మ నన్ను ఎలా ఉండాలి, ఎలా నడవాలి, నీ అంతరాత్మ మీరు తెలుసుకోవాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలా తెలుసుకుంటేనే సత్యము, మీలో సత్యము కావాలి. అసత్యాలు వద్దు, అసత్యాలు మాట్లాడద్దు, విమర్శ మాట్లాడద్దు. విమర్శలు మరి క్రియలు ఎన్నో ఉంటాయి, కానీ దేవుని ఆత్మ మీలో సత్యము తెలుసుకోవాలి. సత్యము నేనే, మార్గముని నేనే, జీవమును నేనే. మీ ఆత్మను మిమ్మల్ని ప్రేమించటానికి దేవుడు ఈ లోకానికి ఎంతో ఎంతో ప్రేమించడానికి వచ్చాడు. ఆయన అత్యతి కుమారుడిగా మనల్ని అందరినీ ప్రేమించడానికి వచ్చాడు. ఈ విషయం మనం అందరూ తెలుసుకోవాలి. చదవండి
ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరుచుట, ఆత్మ పరిశుద్ధ పరుచుట. మన పరిశుద్ధ హృదయం కావాలి, పరిశుద్ధ వలన సత్యమును కావాలి, పరిశుద్ధ వలన రక్షణ కావాలి. అలా రక్షణ ఉంటే దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు కదా, మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంట. అంటే హృదయము లెక్కనే దేవునికి స్తుతులు కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, ఈ ఉదయమును నేను నిలుస్తున్నా, ఈ ఉదయం వరకు సాయంకాలం వరకు నన్ను కుటుంబాన్ని ప్రేమించు, నీ రక్షణగా నేనున్నా. మమ్మల్ని ప్రేమించడానికి సత్యమానికి మిమ్మల్ని ప్రేమిస్తున్నా కనుక నన్ను కూడా సహకారముగా కంచె వేసుకోవాలి. ప్రార్థన దేవుడికి స్తోత్రం. ఎవరైనా సరే కంచె వేసుకోవాలి. నీ ప్రార్థన నువ్వే కంచె వేసుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వే కంచె వేసుకోవాలి. నీ కుటుంబంలో ప్రతి శోధన వస్తుంది, ప్రతి బాధ వస్తుంది, ప్రతి అనారోగ్యం పడిపోవచ్చు. సాతాను కూడా అటాక్ చేస్తాడు. కారణం మన హృదయంలో ఉన్న అంతరాత్మ దేవుణ్ణి ప్రేమింపులుగా సమాధాన పరుస్తున్నామా? దేవుణ్ణి ప్రేమించినట్లుగా ఐక్యతగా ఉంటున్నామా? ఈ లోతు నవరాలి పరిశుద్ధ ప్రేమ, ఈ అంతరాత్మ మీలో ఎవరు ఉంటుందో లేదో అది మనం తెలుసుకుని దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు ఏమంటాడంటే దేవుణ్ణి మనల్ని ఇలాగే ఏర్పాటు చేసుకుంటాడంట. మనలో ఉండి ప్రేమ, పైపైన ప్రేమ, లోతైన ప్రేమ, పైపైన విశ్వాసమా, లోతైన విశ్వాసమా, అవగాహన విశ్వాసమా ఉందా లేదా, ఇది చాలా క్లీన్గా కరెక్ట్గా మనం దేవుణ్ణి అప్పుడు పరిశీలిస్తాడు, ఏర్పాటు చేసుకుంటాడు. మనలో ఎంత ఉంది, ఏ రకంగా నేర్పిస్తున్నాం, చాలా చక్కగా ఉండాలి. అలా ఉంటేనే 14 చదవండి. మీరు ఎలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు. ఇక్కడ ఏంటండి? కృపచేత నిత్యమైన అంటే నిత్యం ఏంటండి? ఇక్కడ నిత్యము అంటే అనుదినం లేదు, ప్రతి ఏళ్ళ టైం నిత్యముతో నువ్వు ప్రార్థిస్తున్నామా? కృపతో ఆయన ప్రేమిస్తున్నాడు, నిత్యముతో చేత నిన్ను ప్రేమిస్తున్నాడు. మనం నిత్యముతో ప్రార్థిస్తున్నామా లేదా? పగల మధ్యాహ్నమా అని ఇక్కడ లేదు. ఇక్కడ ఏముందండి? చాలా చక్కగా మాట ఉంది. నిత్యమైన ఆదరణ శుభ నిరక్షణగా అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడు అని తెలుసుకోవాలంట. తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ కుమారుడు అని అనుగ్రహించాడు. మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం త్యాగం చేశాడు, మన కోసం ఆయన ప్రయాసపడ్డాడు. మనం ఏ రకంగా ఉండాలి? నిత్యముతో ప్రార్థించే రకంగా ఉంటున్నామా? మన హృదయంలో అంతరాత్మ ఏ రకంగా ప్రేమించగలమో ఉంటున్నామో నీ హృదయం ఒక్కసారి ప్రశ్నించుకుని లోతైన భావంలోనూ దేవునికి ప్రార్థించినట్లుగా మనం తెలుసుకోవాలంట. ప్రేమించినట్లుగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నీ కోసం పారామెట్టు కదా, నీ కోసం త్యాగం చేశాను కదా, నీ కోసం నేను శిక్షగా అనుభవించాను కదా. మీరు ప్రయాసపడలేదు, ప్రతి ఫలముగా ఆయన నిత్యముతో మనం అనుగ్రహిస్తున్నాడు. ప్రతి భావములో ఉండాలి. చూడండి, యాకోబు పత్రిక వెళ్ళిపోతాం. చూడండి, యాకోబు పత్రిక 1:18 చదవనమ్మా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము పదమ ఫలముగా అక్కడ ఏంటంటే సత్యవాక్యము కన్నట్లుగా దేవుడు సృష్టించిన వాటిని ప్రథమ ఫలముగా. ఫలం అంటే అటిట్లు ఫలము కాదు, అవ్వ ఆదములాగా ఏ ఫలాలు తినేస్తాం కాదు. తినేస్తే సాతానుగాడు ఏం చేస్తాడు? మనం దేవుని ఫలము కావాలి, అది తినొద్దు అంటే మానేయాలి. మన ఏమి కోసం వచ్చాడు? మన ప్రతి ఫలములు పొందుకుంటానికి విశ్వాసం ఫలం కావాలి, దేవుని ఫలము కావాలి. అంతరాత్మలో దేవుడిని ప్రేమించినట్లుగా ఈ హృదయాన్ని కనికరించి చూపించాలంట.
ఫలాలు. అవ్వ ఆదంలాగా మన ఫలాలు తింటే సంకల్పం పొందుకుంటామా? ఆనాడు ఆదవ్వ దేవుడు చెప్పింది ఏది ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకుని అన్ని తిను, అదొకటి ముట్టుకోద్దు, అదొకటి. ఈ అన్ని తినేయి ఫలాలు, అదొకటి ముట్టుకోవద్దు. వినాల కాదా? అవ్వ వినాల కాదా? ఏమవుద్దులే, అది కూడా తినేస్తా బాగుంటుంది కదా. అవ్వ తన హృదయంలో అంతరాత్మ ఏముందండి, ఏదో అనుకుంది. మరి అవ్వ కూడా మరి అలాగ అనుకుంది. మరి ఆదమ్మ కూడా ఏమనుకోవాలి? దేవుడు చెప్పాడు కదా, ఆదంతో చెప్పాడు కదా, చెప్పుడు ప్రకారం వినాలి కదా. నేను ఇలాగో వస్తాను నుండు, అవన్నీ తిను, ఇది ఒకటి. అక్కడ సర్పం ఉంది. ఏం చేసింది అక్కడ సర్పము? అవ్వా అదిగో అన్ని తిన్నా కాదా, ఇదిగో అది తింటే అబ్బో లోకాశాలు ఈ అన్నిని ప్రపంచానికే ఎంతో మేలు జరుగుతాయని తన అంతరాత్మ మరి సర్పం ఏం చేసింది? తన హృదయములను అక్కడ ప్రేమనిచ్చింది. అక్కడ ఏం చేసింది అవ్వ? మరి వినాలి కదా, దేవుడు చెప్పిన మార్గంలో వినాలి కదా. వినలా, తినేసింది. ఏమైంది? లాస్ట్కే శాపకస్తులు అయిపోయారు. అదే స్థితి రేపు మనలో ఎవరైనా ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో ఉండి నివసించలేక ఆత్మ కుంగిపోయి మరి బాధతో ఉండొచ్చు. నేను స్థితిలో పడిపోయి చూసి నా దేవుడు చూస్తా నేను వదిలిపెట్టేవాడు కాదు. ప్రార్థన ఫలం కావాలి, ప్రార్థన ఆత్మ ఫలం కావాలి, ప్రార్థనలు సమాధానం కావాలి, ప్రార్థనలు అంగీకరణ కావాలి, ప్రార్థన నిరీక్షణకు నీ దేవునికి ఏర్పాటు చేసుకుని ఫలాలు పొందే ఆత్మ రక్షించుకోవాలి. ఇది ఆత్మ ఫలం, ప్రతి ఫలము కావాలి. ఇక్కడ ఏముందని చదవండి అయ్యా. ఆయన తను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురుపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుల కోపము దేవుని నీతిని నెరవేర్చాలి. ఇక్కడ ఏందండి? దేవుడు మాట అనాలి. నరుల కోపం అంట దేవుని నీతి ఉందని తెలుసుకోవాలంట. కోపం ఏంటండి? నరుల కోపమా? కానీ దేవుని నీతిని కనిపెడుతున్నాడు. నీతి మంతులు అవ్వలో నా రాజ్యాన్ని మొదట నెతకండి, నీతి పరులు కావాలి. ఈ రోజుల్లోనూ ఒకరికి నీతి లేక అనుగ్రహం లేక కుటుంబము సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి. దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు కదా, భార్య లక్షణాలు ఎలా ఉండాలి, భర్త లక్షణాలు ఎలా ఉండాలి అనుగ్రహించాలని. కానీ భర్త లక్షణాలు చాలా ఉండాలి. చూడండి మరి సామెతలకు వెళ్దాం చూడమ్మా. 6:6 చాలా కష్టపడి చేసుకోవాలి. సీమలు చూడండి ఎంత కష్టపడతాయో. సామెతలకు వెళ్దాం చూడండి. అమ్మా 6 చెప్పమ్మా. ఇంకా ఏముందండి? ధాన్యమును కూర్చుకొను. సోమరి సేమరాత్రులు చూసుకుంటున్నావా? అవి కష్టపడుతున్నాయి, వాటికి న్యాయపతులు లేవు, రహదారులు లేవు. చూడండి సీమలు ఎలాగెళ్తాయండి? లైన్కి వెళ్తాయి. చూసారు ఎప్పుడన్నా? చూసారమ్మా? అవి ఒక్క సీమ వచ్చి ఆ సీమకి ఎక్కడన్నా ఆహారం ఉందనుకో, ఒక్క సీమ వెళ్ళి 10 మంది పిలుతుందంట. ఆ సీమటిని ఆ ఆహారం అని జాగ్రత్తగా వెళ్ళి దాని పొదుపు అంట. ఈ రోజుల్లో పొదుపు ఎలాగుంది? కష్టపడుతున్నాం. భర్తలోనూ పొదుపు ఉందా? భార్యలో పొదుపు ఉందా? పొదుపు ఉండాలి. సీమలా కష్టపడాలి. తెలివి, సీమలకి తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది. ఈ సామెతలోనూ మరి ఇక్కడ ఉంటే మరి జ్ఞానవంతుడైన సొలొమోను ఎంత జ్ఞాన ఉపదేశం నడిపించాడు. సీమ చూసి నేర్చుకోండి. కష్టపడుతున్నాయి, యాసగలు రాబోతుంది. ఈ యాసగలు కష్టపడాలి.
వర్షాకాలం రాబోతుంది, కష్టాలు వస్తాయేమో, వర్షాలు ఏదైనా వస్తాయేమో, మరి ఆహారం దొరకదేమో, పనికి వెళ్తా కష్టపడతాం పని ఉండదేమో. తెలివి జ్ఞానం ఉపయోగించుకున్నాయి. ఈ రోజుల్లో కుటుంబంలో ఎలా ఉంటున్నావు, కుటుంబంలో ఏ స్థితిలో ఉంటున్నావు, కుటుంబంలోనూ భర్తల్లోనూ ఎలా కష్టపడుతుంది, భార్య ఎలా కష్టపడుతుంది, బిడ్డలు ఏమైపోతున్నారు. జ్ఞానం, ఆలోచన. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట, కష్టపడుతుందంట. తన కష్టపడలేంది ఇల్లాలు ఏం చేస్తుంది, ఊరపెట్టుకుంటుంది. చాలా సేమలు చూసి నేర్చుకోవాలి. జ్ఞానం ఉపదేశంగా భర్తని లోబడి ఉండాలంట. భర్త ఏం చేస్తాడండి, తన భార్యని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా భర్త ప్రేమించి చూపించాలి. భర్తని ప్రేమించి చూపించలేంది మరి భార్య మరి ఎలాగో నడుచుకోవాలి, అది గ్రహించాలి. ఎలాగంటే భర్త అంట తన భార్యని ఎంత ప్రేమించాడో భార్య కూడా తన భర్త లోబడి ఉన్నాడు. ప్రతి మాట, ప్రతి ఆలోచన. క్రీస్తు మరి దేవుడు శిరస్సుగా సంఘానికి మరి ఎలా ఉన్నాడో అలాగే క్రీస్తును మరి శిరస్సుగా ఉండే సంఘానికి శిరస్సుగా యేసుక్రీస్తు ఉన్నాడు. అలాగే భార్య కూడా మరి భర్త కూడా లోబడి ఉన్నట్టే శిరస్సుకి స్త్రీగా ఉండాలంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా విషయాలు తెలుసుకోవాలి ప్రియమిత్రులారా. మరి అదే విషయం చూద్దామండి. ఎఫెసీయులకు వెళ్తాం చూడండి. ప్రతి మాట దేవునికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా ఏర్పాటు చేసుకున్న ప్రతి మాట మనం విషయంలో ఉండాలి. ఎఫెసీ 5:24 చెప్పండమ్మా. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇక ఏముందండి, ఇందా మాట ఏమన్నా, సంఘములో శిరస్సు క్రీస్తు ఎలా ఉన్నాడో ప్రతి విషయములో లోబడినట్లు భార్య కూడా పురుషుడికి లోబడి ఉండాలంట. లోబడి లేకపోతే జీవితాలు ఏమైపోతాయండి, గందరగోళం అయిపోతాయి. కష్టమైన సంతోషమైన సమాధాన పరుషును దేవునికి ఎంత నీతిని విశ్వాసరాలుగా శిరక్షగా తన ముక్షికిని ఎలాగేసుకుంటుందో శిరక్షగా, అలాగే ప్రతి విషయములను సంఘానికి క్రీస్తు ఎలాగో దేవుడు ఉన్నా తెలుసుకున్న ప్రతి విషయములో భర్తకి చాలా విలువైన మార్గములు లోబడి ఉండాలని ఈ వాక్యం రాయింది. పురుషులారా, మీరు నీ భార్యని ప్రేమిస్తున్నారా? లేదండి, ప్రేమిస్తలా. ఏం చేస్తున్నారు? లేదు, ఓ పెగ్గేస్తా, వస్తా, కొడతా, ఇదే స్థితులను. అలా చూస్తే దేవునికి లోబడి లేవు, భార్యను కూడా ప్రేమించలేవు. భార్యని ప్రేమించాలి. ప్రతి లోతైన భావములను లోబడి ఎలా ఉంటుందో ప్రతి విషయములను భార్య అలాగే ప్రతి విషయములు కూడా దేవుణ్ణి ప్రేమించినట్లుగా మరి అలాగే భార్యని ప్రేమించాలని ఈ మాట ఉంది. చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించండి. ప్రేమించిన సంఘం ఉంది కదా, క్రీస్తు కోసం ప్రేమించినారు కదా. అలా ఉంటే దేవుడిని మనల్ని ఏర్పాటు చేసుకున్న ఇలా ఉండాలని దేవుడు ఉన్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే ప్రతి విషయంలో క్రీస్తు మిమ్మల్ని కోసం ఎంతో త్యాగం చేశాడు. చూడండి 27 చదవండి. అది మీ భార్యలను ప్రేమించుడే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోలేను. అది కలంబమైన మాటలు. మన మాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలంట. దైవజనం మాట ప్రతి మాట లోతైన మాట వింటేనే క్రీస్తు కూడా మన మాట అంటాం. ప్రతి మాట ప్రియమిట్లరా, ఇక్కడ ఏముందండి, మరుదైన లేక పరిశుద్ధ పరిస్థితి కానీ నిర్దోష మాటలు కానీ మహిమ గల సంఘం ఉంది. దానికి నిలబెట్టుకోవాలని వాక్యం చేత ఉతక స్థానం, మీ హృదయంలో ఉతక స్థానం చేసుకున్నారా? మీ పరిశుద్ధ హృదయం ఎలా ఉంది?
పరిశుద్ధ సాక్షిగా ఉంటున్నారు, ఏ రకంగా నల్లుకుంటున్నాం, మన హృదయము ఉత్తక స్థానం చేసుకుంటుంటే మన పరిశుద్ధి పరుస్తాం. ఈ బట్టలు మనం ఉత్తుకుంటామా? ఉతకలేకపోయి మనం ఏం చేస్తాం? మన స్థానం ఉత్తక స్థానం ఈ హృదయం అంట పవిత్రం ఎంత ఉందో ప్రతి బట్ట వస్త్రములు కూడా మరి అలా ఉతికి స్నానం చేసుకుని పవిత్రమ పరిశుద్ధ స్థానంగా రావాలి. దేవుడి ప్రతి మాట లెక్క అడుగుతున్నాడు. నాకు కదా లెక్క, మీ అందరు కూడా లెక్క. తీర్పు ఉంది, పరలోక తీర్పు. పరిశుద్ధ తండ్రి ఆయన తీర్పు తీర్చేవాడు. మనం దేనికైనా సిద్ధము చేసే ఉత్తక స్థానము పవిత్రమైన ఉండాలి. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాటలండి? భర్త లక్షణాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. చూడండి, కొలసిరికి వెళ్దాం. చూడండి 3:19. భర్తలారా, మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. అక్కడ ఏముందండి? భర్తలారా, మీ భార్యలను ప్రేమిస్తున్నారా, వారిని నిర్గుణకం పెట్టకండి. నా ఇష్టం, నీ ఇంటికాడ నా ఇష్టం, బయట నా ఇష్టం, వెళ్తాం వస్తా, అలాగుంటే ఎలాగ? ఈ మాట ఏముందండి? భర్తలారా, మీ భార్యలు ప్రేమించండి, వారు నిశ్వాస పెట్టకండి. ప్రతి మాట అంట దేవుని శిరస్సుగా సంఘం ఎలాగున్నారు, ప్రతి మాటకి ఉండాలంటే. పిల్లలారు, అన్ని విషయంలో తల్లిదండ్రులని మాట వినండి. ఇది ప్రభు పెట్టి మెచ్చుకుంటున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. మీరు అలాగుంటే ప్రతి తల్లిదండ్రులకి మరి మనస్సును కుంగబెట్టకండి. లోతైన మామూలను ప్రేమించినట్లుగా క్రీస్తు సంఘం ఎలా ఉంటున్నాడు అలా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ఈ వాక్యం ప్రతి మాట ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, మనం ఒకరికొకరుకు మనం చేర్చుకోవాలంట. ఎలాగండి? ఒకరంట సంఘములో ఉన్న క్రీస్తు ఎలా ఉన్నాడో అలాగే ఒకరు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. రోమపత్రిక వెళ్తామో చూద్దామండి. రోమపత్రిక 15, రోమపత్రిక 15:7 వెళ్తాం చూడండి. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరు ఒకరినొకరు చేర్చుకోండి. నేను చెప్పినది ఏమనగా, పితరులను చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి ప్రచారకురాయను. అందు విషయమై నీ హేతువు చేత అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తన చేయుదును అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏంటండి? అన్ని విషయాలు వాయబడింది. అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమంటే అయినా దేవుడు సత్యవంతుడు అని తెలుసుకోవాలంట అన్ని విషయంలో. మరి స్త్రీ ఎలాగ అన్ని విషయాలు తెలుసుకుంటుందో, మరి పురుషుడు ఎలాగ ఉన్నాడో ఎలా తెలుసుకుంటున్నాడు, ఒకరు చేర్చుకోవాలంట. ఒకరు ప్రేమ కలిగి క్రీస్తు ఉన్నాడని తెలుసుకొని ఇలా లక్షణాలు తెలుసుకోవాలి. అలాగుంటేనే దేవునికి మనకి ఆయన కృపచేత ఉంటాం. మరి చూడండి, అలాగే సహవాసము, దేవునికి ఇచ్చే సహవాసము కూడా ఏర్పాటు చేసుకుంటాడట. చూడండి మత్తయి సువార్త చూడండి. మన దేవుడి ఇంటికి ఏర్పాటు చేసుకున్నాడంటే సహవాసము ఉంటుంది. సహవాసం అంటే దైవజనులతో సహవాసం ఉంటుంది. 24 మత్తయి సువార్త 13. అంతము వరకు సహించువాడే వాడెవడో వాడు రక్షింపబడును. మరియు రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమే లోకమంతటను ప్రకటింపబడునను. అటు తరువాత అంతం వచ్చు. కాబట్టి ప్రవక్త అయిన దానియే ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమును నిలుచుట చూడగానే చదువువాడు గ్రహించును గాక. ఇంకా ఏముందండి? దానియేలు కూడా దారి చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువులు పరిశుద్ధ స్థలం ఉంది కదా, దాన్ని నిలుచుటకు మీరు చూడలేదా? దాన్ని చదవడానికి గ్రహించలేదా? అసలు రాజ్యం సువార్త సకల సాధ్యముగా లోనైన మంత్రం ప్రకటించడానికి మన అంతం వస్తుంది. అది అంతము రాక మునిపి సువార్తను ప్రతి ఒక్కరికి బలపరచాలి, రక్షించాలి. రక్షించనే దేవునికి నీతిని మొత్తం వెతుకుతాం. రక్షించబడితేనే
ఈ శ్వాసముటను మీరు అనుగ్రహిస్తారు. రక్షించబడి మన హృదయంలో అంతరాత్మ లోతైన రావాలి. అలా రక్షించబడితేనే దేవునికి మొదటిగా ప్రేమింపగలుగుతాం. ఈ ప్రేమ అలా ఉంటేనే సహవాసం దారగా ఏర్పాటు చేసుకుని ఆశీర్వాదం అంట. సహవాసం, ఈ సహవాసము లేనిది నువ్వు దేవుని ఏర్పాటు చేసుకోలేవు, చూడలేవు. దేవుని చూడాలంటే నీ అంతరాత్మలోను దేవునికి పరిశుద్ధ మన లోతైన ఆత్మ దేవుని ప్రేమించినట్లు ఉంటున్నామా లేదా ఇది గ్రహించాలి. ఈ గ్రహించుకుని అలా ఉంటేనే మనం సహించిన వారైనా ఆయనతో కూడా ఏలుగులు ఉంటాము. చూడండి 2 తిమోతి వెళ్దామండి. 2 తిమోతి 2:19. ఆయన దేవుని యొక్క స్థిరమైన పునాది నిలగడగా ఉన్నది. ప్రభు తన వారికి ఎరుగని అదన్నీ ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివారు దుర్నీతి నుండి తొలగిపోవని అన్నది దానికి ముద్రగా ఉన్నది. గొప్పదన్నిట్లో వెండి పాత్రలకు బంగారము కానీ మాత్రమే కరవిరీలకు మట్టివి కూడా ఉన్నది. వాటిలోనూ కొన్ని ఘనతలకు కొన్ని ఘనహీనులకు విగోవించుకుంటున్నాయట. కొన్ని ఘనతలు కొన్ని ఘనహీనులకు చాలా జాగ్రత్తగా ఉండాలంటే మన ప్రతి ఒక్కరి దేవునికి స్థిరమై పునాదిగా నిలబడాలంట. ఈ పునాది స్థలములో స్తంభించబడ్డాడు ఎగజీయాలి. ఆనాడు అపోస్తల కార్యములను ప్రతి ఇంటికి బోధిస్తా, ఎక్కడ సహవాసం ఉందో ఎక్కడ ఇంటికి బోధ ఉందో ఇలా రక్షించబడాలి. ఆనాడు అపోస్తల కార్యముల సంఘములో రాయబడిన ప్రతి బోధ వినిపించగా రక్షించబడ్డారు. కొమ్మంది ఆత్మలు రక్షించబడ్డారు. మరి దేవుడిని నమ్ముకుని రక్షించబడ్డారు. నమ్మలేని వాళ్ళు కూడా అక్కడే నశించిపోయి అలా దేవునికి ఎరలేక ఆత్మతో కుంగిపోయింది. తన శరీరము బరువైపోయింది. తన శరీరము ఎలా ఉండాలో తెలియక తన శరీరముని మోసుకెళ్ళిపోతున్నాడు. నీ కోసం నా కోసం ఆ శరీరానికి శిక్ష పడ్డాడు. తెలుసుకో, నీ కోసం నా కోసం ఒక ప్రాణం పెట్టాడు, నీ కోసం నా కోసం ఒక త్యాగం చేశాడు అని ఈ విషయం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే దేవుని క్రీస్తును పరిమళ వాసముగా తన ఉత్తక స్థానం ఎలాగ చేయబడ్డాడో మనము కూడా హృదయమును పరిశుద్ధ స్థలము ఉంది, ఆ పరలోక స్థలం ఉంది. ఇక్కడ ఏమో కొయ్యబడుతున్నామో పరలో కూడా అది తీర్పు ఉంది. పరలో కూడా మనకి క్షాంక్ష ఉంది. ఎలాగనండి? పరిశుద్ధ క్షాంక్ష. అలా ఉంటేనే దేవుని నీతిని రాజ్యమును మొదటగా ఉన్నట్లుగా ఉంటేనే అప్పుడే మీరు తాను పవిత్రపరుచుకుంటేనే మన హృదయం పరిశుద్ధ స్థలం ప్రిమిటరా. ఈ విషయం తీసుకోవాలి. చూడండి, ఏప్రిల్కి వెళ్దాం. చూడండి, ఏప్రిల్కి వెళ్దాం. 12 యేసుక్రీస్తు దేనికి సిలువ. ఏప్రిల్ 2 ప్రతి భారమును సులువుగా సిక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టి. ఇక్కడ ఏముందండి? ఇక్కడ చాలా భారం ఉంది. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి అని ఉంది. పాపం విడిచిపెడితేనే మనకి విశ్వాసం రక్తం పరిశుద్ధం పడుతామా లేదా? పాపం అంట. కుక్కకు తన వాంతు వచ్చినట్టు చూడండి, మళ్ళీ కక్కేసి మళ్ళీ దాన్ని తినేసి ఉంటుంది. చూడండి, అసహ్యం పడతాయి. అయ్యి బాబు, కుక్కను చూస్తే చాలా ఇస్సహ్యం పడతాండి. అలా కూడా మన పాపము కూడా మళ్ళీ పాపములు ములిపోయి మళ్ళీ పాపములు క్షమించమని మళ్ళీ పాపములు ములిపోయి ఉంటే కుక్కకు తన వాంతి వచ్చినట్టు ఒక పాపము చేయొద్దు. సులువుగా అలా తీసేకండి. దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రతి పాపమును సులువుగా, ప్రతి విషయములు సులువుగా, ప్రతి త్యాగములు సులువుగా తీసివేయకండి. ప్రతి అంతరాత్మను సులువుగా తీసివేయకండి. ప్రతి అంతరాత్మ మీలో ఉందని, దేవుడు ఉన్నాడని మీరు ప్రతి గ్రహించాలి. అలా ఉంటుందా? గ్రహించినట్లు ఉంటుందా? మన తీర్మానం ఎలా ఉంటుందో మన అంతరాత్మ ప్రతి విషయంలో ఉండాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించిన వాడే యేసు. చూడండి, యేసు వైపు చూడు. మీ కోసం ప్రతి పాపలో రక్తముతో చిందించాడు. యేసు వైపు చూడు. ప్రతి లోక జీవితాన్ని క్షమించడానికే ఈ లోకానికి వచ్చాడు.
మన హృదయంలో ఉన్న ప్రతి పాపమును ఒకటి ఉండాలి. చూడండి, పాపం అంట చాలా చాలా జాగ్రత్త సులువుగా పెట్టకూడదు. చూడండి, ఇక్కడ ఏమందండి, ప్రతి భారము సులువుగా సిక్కిపెట్టి పాపము విడిచిపెట్టండి. ఇప్పుడు బైక్ ఉంది, ఆ బైకు పెట్రోల్ పోతేనే బైక్ వెళ్తుందా, క్రిస్టల్ పోతే బైక్ వెళ్తుందా? ఏమా చెప్పండి అమ్మా. పెట్రోల్ పోతేనే. అది ఎలాంటిగా మీరు కరెక్ట్గా ఎలా చెప్పారు? అది పాత తరతరాల నుంచి అలాగా పెట్రోల్ పోతేనే అది బైక్ నడుతుంది, క్రిస్టల్ పోతేనే అది ఏం చేస్తుంది, బైకు వెళ్తాం. ఎవరైనా చూడండి, ఒక పెద్ద ఆయన వెళ్తుంటే పెట్రోల్ లేదని కిస్తలో పోసాడంట కుర్రవాడు. రే 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 ఆ కిస్టల్ పోతున్నారా, ఇంతేరా కిరుసురా, పెట్రోల్ పోయిరా. ఏమవుద్ది? పోద్ద ట్యాంకు. ఏం ట్యాంకు? బండి ట్యాంకు. రే ఏకిరా వద్దా అంటే నా ఇష్టం, పోద్ది. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, ఇలాగా గ్రహిస్తున్నారు. సులువుగా, చాలా సులువుగా తీసేస్తున్నారు. ఎలాగండి? మన భారమును సులువుగా చాలా చక్కగా తీసేస్తున్నారు. భారం ఉంది, ఆ భారం ఒక్కసారి మనం గ్రహించాలి. మరి ఈ పెద్ద ఆయన అలా ఏం చెప్పాడు? అలా ఏమిటంటే అంటే నా ఇష్టం, నేను ఏదైనా వేస్తా, క్రిస్టల్ అంటే ఇంకోటి వేస్తా, ఆయిల్ కూడా వేస్తాడు. కానీ పెట్రోల్ వేస్తేనే బండి పైకి వెళ్తుంది. మన హృదయంలో నీ ఆత్మ, నీ అంతరాత్మలను కొద్ది మజ్జిగ పోతే చాలా హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. కొద్దిగా జ్యూసు లేకపోతే మ్యాంగో జ్యూసు, ఇలాంటి పాలు, ఇలాంటి నీ అంతరాత్మలు. బైకు, ఇది బైకు ఏమా, ఇది బైక్ కదా, ఈ అంతరాత్మ శరీరము నేను మోసుకెళ్తున్నా లేదా? మోసుకెళ్తుంది. మళ్ళీ మోసుకుని వస్తున్నారు లేదా? మరి బైక్ పెట్రోల్కి పోతే నేను తీసుకెళ్తుంది, దానికి ఇస్తారు పోతే ఎలా ఉంటుంది? పాడైపోతుంది. ఈ హృదయమును పాడైపోతే నువ్వు ఎలా నడుస్తావు? ఎలా గ్రహిస్తావు? ఏ రకం నడుస్తావు? ప్రభు అంటున్నాడు, సులువుగా తీసేకండి, సులువుగా తీసుకండి. నీ హృదయము పరిశుద్ధంగా ఉందలే తెలుసుకో. అది ఉంటేనే మన హృదయమును ఉంటుంది. మన ఆత్మ పరిశుద్ధంగా ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు, దేవుణ్ణి ఇలాగ ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మలు రక్షించాలి. కొన్ని ఆత్మలు, కుటుంబంలో ఆత్మలు ఉంటాయి, కుటుంబంలో సమాధానం లేక, కుటుంబంలో ఆరోగ్యములు బలహీత పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అప్పచెప్పే రీతిగా మరి ఉంది. మన సులువుగా తీసుకెళ్ళి ఈ ఆత్మ చాలా తీసేస్తే ప్రభుకి పొద్దున మనం విశ్వాసం కత్తి కొనసాగించే వైపు దేవుని చూడలేవు. చూడండి, ఏసు వైపు చూడుసు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందమును కొరకైన అవమానములను నిరీక్షణ పెట్టి శిలువనకు సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వములకు ఆశీస్సుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగేం చెప్పండి, లెక్క కూడా ఇక్కడ ఏ మాట ఉందండి, కరెక్ట్గా మీకు క్లీన్గా అర్థమవుతుంది. చూడండి, దేవుని సింహాసన కుడి పార్శ్వముడు ఓపికతో, ఓపిక, సహనము, మరి సహించాలి. చాలామంది ఓపిక లేక ఆత్మతో ఆత్మహత్య చేసుకుంటారు. అలా సహించుకోవద్దు. అలా సహిస్తే దేవునికి చూడలేవు, దేవుణ్ణి ఎరగలేవు, దేవుని రాజ్యంని నెతకలేవు. దేవుణ్ణి మరి ఉన్నాడని ఆశీస్సులు, దేవుని సింహాసనాలు ఉన్నాయని నువ్వు హృదయంలో అంతరాత్మ తెలుసుకోవాలి. ఈ అంతరాత్మ దేవుణ్ణి ప్రేమించినట్లుగా సహవాసముతో ఉండాలని ఈ వాక్యములు అయింది. ప్రియమిత్రులా, మరి అలాగ ఉంటేనే దేవునికి మన ప్రతి విషయములను ఉండాలని మనం రాయబడింది. మరి అదే విషయం చూద్దాం. చూడండి, ఆది కాండము హృదయంలో ఉన్న చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి చెడ్డ హృదయం అంట ఏంటండి? ఇందాకమో బైకు అలాగా పెట్రోల్ పోతే వెళ్తుంది, కిస్తలు పోతే వెళ్తాదని పెద్ద అని చెప్పాడు. మరి చెడ్డ హృదయంలో కూడా
చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమట్టి చాలా జాగ్రత్తగా నడవాలని ఈ వాక్యం రాయబడింది. ఆది కాండము నరుల చెడుతనం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలోని నొచ్చుకొనెను. ఇక్కడ ఏముందండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నరులు చెడుతనమును భూమి మీద గొప్పదియు. ఆనాడు ఎంత చెప్పండి, అవ్వ ఆదము ఏమటై తినేకనమ్మా ఈ భూమి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సహించాలి. మనం ఏమటై తినేస్తే ఈ భూమి మీద చెడ్డ హృదయం ఉంది, మంచి హృదయము, మంచి ఆత్మ, మంచి ఫలాలు, మంచి శక్తిని ఆయన అగ్రహించే దేవుడు ఉన్నాడని మనం గ్రహించాలి, చాలా గ్రహించాలి. ఇలా గ్రహిస్తేనే దేవునికి మనం ఎలా చూస్తాం. ఇక్కడ ఏముందండి? అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవాను చూసి, యెహోవా చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. చెడ్డ పనులు చేయొద్దు, మంచి కోర పోరాడు, మంచి పొలాలు నెత్తుకో, మంచి జ్ఞానం సంపాదించు. క్షేమంలో కష్టపడుతున్నాయి, అది రాబోయే కాలంలో అవి ఎలాగుంటున్నాయో అలాగ మంచిగా ప్రార్థించు. మంచిగా మరి దేవునికి ఏర్పాటు చేసినక మరి దేవుని సంగతులు ఏంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే దేవుని ప్రేమించినట్లుగా మరి వాక్యం రాయబడింది. ప్రేమిట్లరా, మన దేవుడు ఏం దేవుడు అండి? మధ్య ఉన్న దేవుడు అంట. ఎలాగండి? మరి హృదయంలో ఏర్పాటు చేసుకున్న దేవుడు అంట, మధ్య ఉన్న దేవుడు. మరి ఎందుకు వచ్చాడంటే చూడండి, రోమా గ్రంథం చూడండి, రోమియోలు 5 10-11. శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదు. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపరుస్తున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏముందండి? ఏలనక శత్రువు ఉండక కుమారులకు మరణం ద్వారాగా దేవుని సమాధానం పరిచాడు. శత్రువులక మనకి ఆయన కూడా సమాధానం పరిచాడు. మరి ఆనాడు క్రీస్తు మరి సిలువ మోతే దొంగలు వచ్చి మరి నువ్వు కూడా మోయ్ అనలేదా? బంటువులు మోస్తారు. అయినా సరే శత్రువులు ప్రేమించాడు. శత్రువుల్ని అందరికీ సమాధానం, ఓర్పుతో సమాధాన పరచాలను. దేవుని సమాధాన పడితే ఆయన జీవించే చేత మనం రక్షించబడతామట. దేవుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి. రక్షించని నీ హృదయము పరిశుద్ధత, పరిశుద్ధ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి చూడండి, ఇక్కడ 2వ దినశీలకం చూడండి, 1 దినశీల 3 మొదటి దినశీలు 3 ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితేమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి. ఇంకా ఏముందండి? మీతో ముందుగా చెప్పేది ఇది అలాగే జరుగుతుంది. ఇక తిమోతి ఆయన భక్తుడు దేవుణ్ణి ఏర్పాటు చేస్తున్నాడు. అమూలమైన విశ్వాసం అంట. తల్లి గర్భములో పుట్టిన మరి ఇసుక లేని విశ్వాసముతో తల్లికి ఎంత ఉందో ఆ తిమోతికి మరి ఎంతో విశ్వాసముతో ఆయన దేవుని విశ్వాసములో ప్రతి సీమలను ఆయన ఏర్పాటు చేసుకున్నట. క్రీస్తు సహోదరు స్వార్థ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఆయన పంపబడిన ప్రతి శ్రమ, ఆయన పంపబడిన ప్రతి మరి హృదయములను అంతరాత్మ మీరు శ్రమ ఏముందో ఆ శ్రమను కోసం మనం రక్షించడానికి క్రీస్తు ఎలాగొచ్చాడు. అది శ్రమకు అనుభవించట మీరు ఉంచాలంట. శ్రమ అనుభవించలేది మీరు క్రీస్తు తెలుసుకోలేదా? శ్రమ అనుభవిస్తేనే కదమ్మా. అమ్మా సహోదరి,
మీ శ్రమ అనుభవించటనే క్రీస్తుని తెలుసుకుంటారు. శ్రమ లేనిది ప్రభు తెలుసుకుంటారా? శ్రమ లేనిది మరి ఎలా వస్తుందో ఏంటో, ఎలా కష్టపడుతున్నావు ఏంటో, ఎలా జీవిస్తున్నావు ఏంటో ఎలా తెలుసుకుంటారు? శ్రమ అనుభవించటనే గొప్ప ధన్యత, శ్రమ అనుభవించటనే మేలు, శ్రమ అనుభవించటనే మీ ఉదయంలో అంతరాత్మ ఇది పరిశుద్ధంగా తెలుసుకుంటుంది. ఇది మనం బైక్ లాంటిది. ఈ బైక్ ఎలా నడుతున్నామో నీ శరీరం కూడా ఎలా మోస్తుందో మీ అంతరాత్మ కూడా తెలుసుకోవాలి. ప్రభు దృష్టికి చాలా చక్కగా మరి ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ప్రియమిత్రుడా, మనం అలా ఉంటేనే దేనికైనా మరి దేవునికి మరి భయము లేకుండే అంతరాత్మ కొన్ని ఉంటాయి. మరి అలాగే విషయం చూద్దాం. రోమ పత్రిక చూడండి. అదే విషయంలో రోమ 3 మా టైం ఎంత ఉంది? 10:30. అయ్యగారు మీకు సరిపోతుంది చెప్పమంటారా? 3 రోమ పత్రిక 3:17. శాంతి మార్గమును వారెవరగలరు? శాంతి కావాలి. ఈ రోజు ప్రశాంతి లేదు. శాంతి కావాలి. దేవుని శాంతి కావాలి. దేవుని ప్రార్థనలకు శాంతిని నీ దొరకాలంటే ప్రశాంతిగా ప్రార్థించు, ప్రశాంతిగా జీవించు, ప్రశాంతిగా నడిపించు. అలా ఉంటేనే దేవునికి మరి వారు కనలేదట, దేవునికి భయము లేదంట. శాంతి ఉన్నవాళ్ళు, ప్రశాంతిగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ఉన్నాడని తెలుసు కానీ సాతానికి భయపడరు. ఇక్కడ ఏముందని మాట అండి, ప్రతి నోరు మూయబడినట్లు సర్వాలకు దేవుడు శిక్షకు పాత్రలను ధర్మశాస్త్ర ప్రకారం చెప్తుంది. వాటన్నిటికీ ధర్మశాస్త్రాలకు లోనైనా వాటితో చెప్తున్నా మీరు ఎరుగుతారు కదా. కానీ ఎరుగుతాం. ధర్మశాస్త్ర ప్రకారంగా క్రియలు బట్టి మనుషుల దృష్టి కంట నీతిమంతుడు తీర్చబడినట్లుగా ఉండాలంట. నీతిమంతుడు, క్రీస్తు నీతిమంతుడు. ప్రతి నీతిని కాపాడుకుంటానికి, ప్రతి లోక పాపములు క్షమించడానికి, రోగ సృష్టిలో క్షమించడానికి, కుంగిపోయిన వ్యాధులు ఏ స్థితిలో పడిపోయావు, ఎప్పుడు పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో దాన్ని బాగు చేయటానికి, లేవలేస్తానికి, ప్రతి మాట ప్రతి లోతైన విషయంలో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే దేవునికి ఏర్పాటు చేసుకుని ఉండాలి. అలాగే క్రీస్తు కూడా సంఘములను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఏంటంటే సంఘం, క్రీస్తు సంఘం లోతైన భావంలో ఉండాలని ఉంది వాక్యంలో ఉంది. చూడండి మత్తయి సువార్త 20:16-18. మరియు నీవు పేతురువు రాయి, ఈ బండ మీద సంగమును కట్టుదు, పాతాళంలో గొప్ప ద్వారములకు దాని ఎదుట నిలవలే నెరని నీతో చెప్పుస్తున్నాను. ఇక్కడ ఏంటండి, పరలోక రాజ్యం తాలూపు సేవలు నీకు ఇస్తున్నా. ఇక్కడ ఏముందండి, పేతురు నువ్వు పునాది బండలంటారా అయ్యా, స్థాపించబడ్డావు. ఈ పునాది బండ క్రీస్తు, ఈ స్థలం క్రీస్తు, దీన్ని నిలబడాలి, లేవదీయాలి. ప్రభు అంటున్నాడు, నీ పరలోక తాళపుల సౌలు నీకు ఇస్తా. ప్రతి మాట, ప్రతి చావుకలు లోతైన మాటలను సంఘములో కట్టుబట్టి ఇలా ఉండాలి. దైవజముల మాట లోని మౌనులు ఎంత లోటు ఉంటున్నామో క్రీస్తు మాట అంతే ఉండాలి. క్రీస్తు మాట ఉంటేనే దైవజన మాట మనం అనుగ్రహిస్తాం. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు అనుభవించే ప్రతి సేవకులు ఉంటాయి. సేవకులు అంటే మరి దేవునితో తండ్రితో సమానము. సంఘములు క్రీస్తు ఎలాగో, తండ్రి ఎలాగో, మరి సంఘములో ఉన్న దైవజాలు తండ్రితోను సమానుడు. దేవుడికి స్తోత్రం. అలాగా మీ కష్టం వచ్చినా సమాధానపరచాలి, మీ సమస్య వచ్చినా సమాధానపరచాలి. భార్య భర్తను ఎడబావకూడదు. భార్యని ప్రేమించినట్లుగా భర్తను ఉండాలి, భర్తకు చెప్పాలి. భర్తను చెప్పినట్లుగా భార్య కూడా చెప్పాలి. ఇద్దరు ఏక మనిషికి శిరస్సక సంఘంలో మనం ఉంటేనే, ఇద్దరు భార్య భర్తలు ఇప్పుడు ఇవ్వకూడదు. అలా ఇడిపోతే మరి దైవజ్ఞులు కూడా రేపు పొద్దున పరలోకల రాజ్యము లెక్క తీర్పు ఉంది. దేవుడికి స్తోత్రం. తెలుసుకోవాలి, తీర్పు ఉంది. మీరందరూ బాగుంటేనే సేవకులు కూడా బాగుంటారు. మీరందరూ కూడా మరి బాధపడితే
దైవజనులు కూడా బాధపడుతున్నాను. మీకోసం త్యాగం చేయలేదా? మీకోసం సింధించలేదా? మీకోసం ఎన్నో పనులు చేయలేదా? మీకోసం ప్రార్థన చెందించలేదా? మీకోసం ప్రార్థన చేయలేదా? నీకోసమే ఒక త్యాగం చేశాడు యేసయ్య. ఈ భూలోకంలో ప్రతి సమాధానం సహవాసముగా ఐక్యతగా మీలో ఉండే ప్రతి రోత జీవితాన్ని పాపము కడిగి వేసి కీర్తి కోసం శిరస్సుగా ఉన్నాడు సంఘంలో. నేనున్నాను, మీకు భయపడకండి, దిగులు పడకండి, చిందించకండి, మీ చింత ఇవ్వద్దు, నా మీదేయండి అని ప్రభు పక్షం ఉన్నాడు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే సంఘములు బలపరచాలి, సంఘములు సిద్ధపరచాలి, సంఘములు ఐక్యత రావాలి, ఒకరికొకరు సహాయము సహవాసం నడిపించే దేవునికి క్రియలు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే సంఘములు పైకి స్థిరస్థలో ఉంది. మరి పేతురు కూడా నువ్వు బండలాంటివయ్యా, పునాది వేసవయ్యా, నీ స్థితపరుస్తా. దేవుడికి స్తోత్రం. ఈ సంఘం ఏం చేయాలండి? బండరాయింటది. పరాలకు తాళపు చెవులు ఉన్నాయి దేవుడి దగ్గర. అవి ఇస్తాడు, మీకు అనుగ్రహిస్తాడు, మీ బాగు చేస్తాడు, ఈ సంఘాన్ని లేవదెత్తాడు. ఒక క్రీస్తు సంఘం, క్రీస్తు సహవాస సంఘం. మరి దేవుని ఏర్పాటు చేసుకున్న మన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మానవులందరినీ ఏర్పాటు చేసుకుని ఒక సంఘం స్థిరపరచాలని, ఒక సంఘం కట్టుబట్టి నడవాలని, ప్రతి మాట లోటే మాటలు ఉండాలని ఈ వాక్యములు ప్రతి ఒక్కరికి మీరు గ్రహించాలి. సంఘ పెద్దలు, విశ్వాసులు, దైవజ్ఞులు, పాటలపారులు వాళ్ళందరికీ ఏకరీతిగా ఉండాలని ప్రతి ఒక్కరికి పేరు పేరుని కూడా మరి వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరు కాళ్ళు మూసుకోండి. టైం ఓకే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. అనేక బిడ్డలు వచ్చారు ప్రభా, రక్షించండి. ఈ సంఘములో కట్టుబడి ఉన్న ప్రభా సహాయం దయచేయండి. ప్రతి రోగిని ముట్టండి, ప్రతి బాధను ముట్టండి, విడుదల ఇచ్చాను ప్రభా. సాక్ష్య వాడుకను ప్రభా. సంఘంలో శిరస్సుగా నువ్వు ఉన్నావని, సంఘంలో శిరస్సుగా సిద్ధపరిచి జ్ఞానముతో ఉపదేశం నడిపించినట్లుగా దయచేయండి ప్రభా. అయ్యో లేవనెత్తండి, బాగు చేయండి. నీ ఇష్టలుగా ప్రేమించే ప్రతి మాట క్షోరమైన పంటలుగా ధరించే ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా మేలు చేయండి ప్రభా. ఈ లోకములో నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే ఎంతో మేలయ్యా. నీ కృప లేనిదే నేను నడవలేనయ్యా, నీ ఆస్తి దుర్గము లేనిదే నేను జీవించలేను ప్రభా. గొప్ప రక్షణ తెచ్చే ప్రభా. వీళ్ళ కుటుంబాలందరూ దీవించండి. ఏ కన్నీరుతో, ఏ బాధతో, ఏ దుఃఖముతో వచ్చి నాయన నువ్వు బాగు చేస్తావని ప్రతి లోతైన మామూలు హృదయంలో కనిపించండి. ప్రతి మాట నీకు అప్పగిస్తాను తండ్రి. నాయన సంఘంలో ప్రభా కట్టుబట్టు ప్రభా, ఎలా ఆత్మలు రక్షించండి అయా, మేల్చండి ప్రభా. అయా మేలు చేయండి ప్రభా. అన్న నీ సాక్షి నిలబెట్టుకుని ప్రభా. గొప్ప వరాలు ప్రభా. అయా నాయనా వందనాలు తండ్రి. ఈ లోకములో నువ్వే ఉన్నావు అయా, తీర్మానం తీర్చేవాడు ప్రభా. మీ ఆశించలేక ప్రభా మా ఆత్మలు కుంగిపోయని మేము హృదయం ప్రతి మాట కొత్తగా స్థానం చేసుకున్నా తండ్రి. నీకు అప్పగిస్తాను తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభా బిడ్డలు చదువుల పరీక్షలు, అలాగే మంచి ఎగ్జామ్స్ నాయన, తల్లిదండ్రులు, భార్య భర్తలు దీవించి ప్రతి అయా రక్షణ దయచండి ప్రభా. రక్షణ లేక ఎంతమంది బాధపడుతున్నారో రక్షణ దయచండి. ప్రతి ఒక్కరికి రక్షించండి. ఈ సంఘానికి సిద్ధపరిచి దీవించి నీ అమూల్యమైన పేతులాగా ప్రభా నువ్వు పండలాంటి ప్రభా నీ సిద్ధపరిచేస్తాను. తాళపోస పరవకొని ఇస్తాను తండ్రి. నాయన ఈ సంఘాన్ని ఇంకా లేవదీయండి, బాగు చేయమని ప్రతి లోతైన భావంలో వీళ్ళందరికీ పేరు పేరున, వీళ్ళందరికీ కూర్చొని పెట్టడం పేరు పేరున ప్రభా. ప్రతి పాటల వారు పేరు పేరున ప్రభా, పెద్దలందరినీ పేరు పేరున ప్రభా, అయా పురుషులు పేరు పేరున ప్రభా వీళ్ళందరూ దీవించి రక్షించమని, సాక్ష్య వాడికమని, సహాయం తెచ్చమని, ఆదరించి ప్రేమించని, గొప్ప మేలు చేస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజులమ్మ అందరికి, ప్రైజుల అందరికి వందనాలు. జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యం గలదయ్యా, నీ మాట జీవం గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యం గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట మరువనయ్యా. ఏది మారినా నీ మాట
మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట ఆగదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తాం గట్టిగా అందరూ హల్లెలూయా. మంచిదండి, చక్కటి విషయాలు, అనేక విషయాలు మరి కుటుంబం గురించి, భార్య భర్తల గురించి, సంఘం గురించి, అలాగే సంఘంలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలని అనేక విషయాలు మరి మనకి తెలియపరిచారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సేవకులు మరొకసారి రెవరెండ్ తిమోతి గారిని బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట అర్థం కాకపోయినా కానీ చాలా గొప్ప విషయాలు, గొప్ప గొప్ప సంగతులు మనకి తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందా? అసలు ఏమైనా అర్థమైందా? ఒక మాట అయినా దేని గురించి చెప్పారు? ఏమైనా గుర్తుందా? చీమ గురించి చెప్పారు కదా. చీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాలి, మనం జ్ఞానం కలిగి ఉండాలి అని చాలా విషయాలు, చక్కటి విషయాలు. అలాగే దేవుని గురించి సంఘం ఎలా ఉండాలి, నిష్కలంకం లేని సంఘం ఎలా ఉండాలని అనేక విషయాలు, మరి చక్కటి విషయాలు తెలియజేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. వారి కొరకు సంఘం అంతా చిన్న ప్రార్థన చేద్దాం. వారు చేస్తున్న పరిచర్యని దేవుడు ఆశీర్వదించాలని, వారి కుటుంబాన్ని, వారి యొక్క పిల్లలను కూడా దేవుడు దీవించాలి. అలాగే గల్ఫ్ కంట్రీలో వారు పరిచర్య చేస్తుండగా దేవుడు వారి పరిచర్యను కూడా వృద్ధి చేయాలని, ఇంకా దేవుడు వారికి బలం ఇచ్చి, శక్తినిచ్చి దేవుడు వాడుకోవాలని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన తిమోతి గారి కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కొందనాలను అయినా ఈ దినాన్ని మా మధ్యకి తీసుకొచ్చి చక్కటి విషయాలు తెలియపరిచిన దైవ సేవకులు నాయన తిమోతి గారిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, సంఘమంతా సేవకులుగా ప్రార్థిస్తున్నాం నాయన. అయా తిమోతి గారిని ప్రభా నువ్వు ఆశీర్వదించండి. ఇంకా అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు నీ దాసులను నడిపించండి అయ్యా. ఇండియాలోనే కాదు, ఇంకా అనేక దేశాలు, అనేక ప్రాంతాల్లో కూడా నీ దాసుని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో తండ్రి, నీ దాసులకి మంచి ఆరోగ్యము కలుగును గాక, నీ కాపుదల వారికి ఉండును గాక నాయన. వారు చేస్తున్న ప్రయాణాల్లో నీ కాపుదల ఉండును గాక, వారు చేస్తున్న పరిచర్యలో నీ కృప వారికి కలుగును గాక. అయ్యా, బలహీనతలు యందు పౌలుకితో మాట్లాడినప్పుడు నా కృప నీకు చాలునని సెలవిచ్చినట్లుగా నీ దాసుడికి నాయన నీ కృప చేత నడిపించమని అడుగుతున్నాను నాయన. అయ్యా, ఆనాడు ప్రభా నాయన మోషేని వాడుకున్న దేవుడు నాయన. అయ్యా, అనేక మంది దైవజనులు వాడుకున్న దేవుడు నాయన. నీ దాసులు తిమోతి గారిని కూడా నువ్వు వాడుకుంటున్నందుకు స్తోత్రములు నాయన. వారి కుటుంబాన్ని ప్రభా నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రములు నాయన. వారు చేస్తున్న పరిచయం నువ్వు దీవిస్తున్నందుకు స్తోత్రములు నాయన. నీవే ప్రభా నీ దాసుని కుటుంబాన్ని దీవించి, అలాగే నీ దాసులతో పాటు వచ్చిన సహోదరుని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి కూడా మంచి ఆరోగ్యం అని, వారి కుటుంబాన్ని కూడా నువ్వు దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయం చాలా అయింది కనుక ఇంక నేనేమి వాక్యం చెప్పదలుచుకోలేదు. మరి ఈ సమయంలో దేవుడు మన జీవితంలో చేసిన మేలులు బట్టి సాక్ష్యాలు ఉంటాయి. సాక్ష్యాలు చెప్పిన తర్వాత మనం కానుకలు పట్టుకుని మనం ముగింపు ప్రార్థన చేసుకుని మనం అందరం కూడా ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. ఈ సమయంలో సాక్ష్యం చెప్పి ప్రభుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుడు మరి గతించిన వారం నుంచి వారం వరకు నన్ను, నా కుటుంబాన్ని మరి క్షేమంగా దేవుడు ఉంచినందుకు ప్రభుని నేను స్తుతిస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. మీరు కూడా ఒకరి తర్వాత ఒకరు నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనే.